ది ఆరిజిన్ డే టుడే స్పెషల్ జూలై 9 వీడియో మీకోసం. అసలు ఈరోజు ప్రత్యేకత ఏమిటి? నీకు ఏం గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ వైపు ఈ రోజు నుంచే నువ్వు అడుగులు వేయి. దానికోసం వాయిదాలు వేయకు. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి కాదు మిత్రమా, నువ్వు ఈరోజే అడుగు వేయి. అలాగే ఏదైనా పని చేద్దాం అనుకుంటే దానిపైన నువ్వు వాయిదాలు వేయకు. ఈ రోజునే నువ్వు అడిగాయి. అంటే ఈరోజు అంటే ఈరోజు కాదు, నీకు ఏ కళ కన్నావో, ఏ ఆశయము నెరవేర్చుకోవాలనుకుంటున్నావో ఆ ఆశయానికి నెరవేరేలాగా అడుగులు వేయి అని చెప్తున్నా. అంటే నువ్వు ఇంతకుముందు ఏమైనా నీ గోల్స్ కానీ, లేకపోతే నీ ఆశయాలు కానీ, లేకపోతే నీ గమ్యాలు కానీ, లేకపోతే నీ పని కానీ ఏదైనా మర్చిపోతే, ఏమైనా మర్చిపోతే ఆ మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకొని ఈరోజు నువ్వు అడుగులు వేయి. ఆ పనిని మళ్ళీ మొదలుపెట్టు. ఈ డే స్పెషల్ అండి. మన వాళ్ళు కానీ, మన పక్క వాళ్ళు కానీ, మన ఇంటి వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ గోల్స్ని వదిలేస్తే, వాళ్ళు ఏదో విషయంలో వదిలేస్తే వాళ్ళని మళ్ళీ మొదలయ్యేలాగా చెయ్యి. అంటే పని కానీ ఏది కానీ ఒత్తిడి ద్వారా ఏ పని కానీ వదిలేసినా మళ్ళీ మొదలుపెట్టేలా చెయ్యి. మించిని ఆహ్వానించు, చెడుని విడిచిపెట్టు. అంతే కదా మిత్రమా? మించిని ఆహ్వానించాలి, చెడుని విడిచిపెట్టాలి. టుడే స్పెషల్ ఏంటంటే, నీ యొక్క గోల్స్ ఏమున్నాయో వాటిని నువ్వు స్మరించుకో, వాటి గురించి నువ్వు ఆలోచించుకో, వాటి గురించి నువ్వు అడుగులు వేయి. మరి ఈ అడుగులు వేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ గోల్స్ వైపు నువ్వు వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే, దానికి మొదటి అడుగైన 100 అడుగులతో సమానం అన్నమాట. అనుకున్న వెంటనే పనిచేసేవాడు ఉత్తముడు. రేపు అంటే ఒకటి పోయి రెండో రోజు అవుతుంది, రెండో రోజు పోయి 30వ రోజు అవుతుంది. అంటే ఆ రోజులు పెరుగుతూనే ఉంటాయి, కానీ రేపు అన్న ముచ్చట అనేది నీ మైండ్ నుంచి వెళ్ళిపోదు. రేపు చేసే పని ఈరోజు చెయ్యని ఒక గొప్ప కవి అన్నాడట. మరి పెద్దవాళ్ళు ఊరికే అనరు మిత్రమా, పెద్దవాళ్ళు అసలు ఊరికే అనరు. రేపు చేసే పని ఈరోజు చేయమన్నారంటే దానిలో అర్థము, గూఢార్థము చాలా ఉందండి. ఓకేనా? మరియు టుడే స్పెషల్ ఏంటండి, ఇంకా మన గోల్స్ని అస్సలు వదిలేయద్దు. గోల్స్ అంటే గోల్సే కదండి. ఇప్పుడు ఇంట్లో ఒక మంచి శుభకార్యం కానీ, మంచి పని కానీ, ఏ పని కానీ నువ్వు మొదలు పెట్టుకోవాలనుకుంటే మొదలు పెట్టుకో. అసలు ఒక రోజును ఒక పనిని మనం మొదలు పెట్టుకోవాలంటే దానికి మంచి రోజు అవసరం లేదు. అరే, నీ గమ్యం అనేది గొప్పగా ఉంటే, నీ లక్ష్యం అనేది గొప్పగా ఉంటే అదే మంచి రోజు అవుతుంది. అంతేగా మిత్రమా? పెద్దవాళ్ళు ఏమన్నారండి, ప్రతిరోజు మంచి రోజే. దేవుడే సృష్టించినప్పుడు ఆ యొక్క రోజుని, ఆయన్ని చెడు రోజుని ఎందుకు సృష్టిస్తాడని పెద్దవాళ్ళు కవులు అన్నారు. మరి ఆ కవులు చెప్పిన మాటల కన్నా మన నమ్మకాలు గొప్పవేమి కాదు మిత్రమా. ఆలోచించుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ యొక్క సమస్య ఏదున్నా ఆ సమస్య నుంచి బయటపడడానికి ఈ రోజు నుంచే అడుగులు. సమస్య వచ్చిందని ఆ సమస్యతో నువ్వు పోరాడుతూ ఆగిపోకు. ఆ సమస్యని ఎదుర్కొని బయటపడి సాధించు. ఓకేనా? టుడే టాపిక్ ఏంటంటే, మన వాళ్ళు కానీ, మన పక్క వాళ్ళు కానీ, మన ఇంటి వాడు కానీ ఎవరైనా నీకు తెలిసి గోల్స్ కానీ పని కానీ మొదలుపెట్టుకుంటే వానికి గుర్తు చేయి. లేకపోతే నువ్వు ఏదైనా పని చెయ్యాలనుకుంటే పని చేసి వాయిదాలు వేయద్దు అని చెప్తున్నా. అంతే. వాయిదాలు వేస్తే ఏమవుతుంది? ఆ వాయిదాగానే ముగిసిపోతుంది. వాయిదాలు వేయద్దు. ఓకేనా? మరి ప్రపంచానికే ఈరోజు కాల్ ఆఫ్ ఆరిజిన్ డే. అంటే అందరూ వాయిదాలు వేస్తారని ప్రపంచానికే తెలుసు. అంటే ప్రపంచానికి తెలుసు కాబట్టి ఈ యొక్క డేని పురస్కరించడం జరిగిందండి. అందుకే ఈ వరల్డ్ ఆఫ్ కాల్ ఆఫ్ ద ఆరిజిన్ డేని మనం పురస్కరించుకొని ఇంకో ఎన్నో రోజులను మనం
ఇంకా ఎన్నో గమ్యాలను చేరుకోవడానికి ఈరోజు నేను మొదలుపెట్టు. ఓకేనా మిత్రమా? థ్యాంక్ యూ. మన కంటెంట్ ఐడియాస్ హెచ్ఏఎఫ్ఏ ఛానల్లో ఇంకా రాబోయే వీడియోస్, రాబోయే కంటెంట్, రాబోయే విషయాలన్నిటినీ మనం మాట్లాడుకుందాం. అన్నీ ఆల్మోస్ట్ హెల్త్ ఫుడ్ అవేర్నెస్ పైన వీడియోస్ ఉంటాయండి, ఆల్మోస్ట్ సోషల్ అవేర్నెస్ పైన వీడియోస్ ఉంటాయండి. ప్రతి ఒక్కటి ఉపయోగపడే వీడియో ఉంటుంది తప్ప అరే ఇది ఎందుకురా బాయ్ ఈ వీడియో చూసుడు అన్న ఆలోచన నీలో రాదు. దట్స్ ఆఫ్ ద మన కంటెంట్ అండి. అలాగే ఈ రోజున నేను ఒకవేళ నీ ఇంటర్నల్ హెల్త్ కానీ అవుట్ సైడ్ హెల్త్ కానీ బాగాలేకపోతే వేదాస్ ప్రోపల్స్ అనే న్యూట్రిషన్ మన దగ్గర ఉంది. అది నీకు సపోర్ట్గా నీకు హెల్ప్ చేస్తుంది. ఒకవేళ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మన ఛానల్ ఏ బోర్డులో నా వాట్సాప్ నెంబర్. ఓకేనా? గమ్యం అనేది చిన్నదైనా నువ్వు తలుచుకుంటే ఆ గమ్యం అనేది చేరుకుంటావు. గమ్యం అనేది ఎంత పెద్దదైనా నువ్వు అడుగులు వేయడం స్టార్ట్ చేస్తే ఆ గమ్యాన్ని చేరుకుంటావు. అంతేగాని గమ్యం పెద్దది నేను అడుగులు వేయా అంటే ఆ గమ్యము పెరుగుతూనే ఉంటుంది, అంటే ఆ గమ్యం సైజు పెరుగుతూనే ఉంటుంది, కానీ నీ అడుగులు అనేటివి పడనే పడవు. దట్ ఈస్ పాయింట్. ఓకేనా? నువ్వు అడుగులు వేయడం మొదలుపెట్టు, నీ గమ్యం ఎంత పెద్దదైనా అవుతుంది. హార్డ్ వర్క్ నువ్వు చెయ్యి, ఆ హార్డ్ వర్క్తో సక్సెస్ సాధించు. గమ్యం ఏదని నేను అంటలేను. ముఖ్యంగా మనం ఒకరి గురించి మనం మాట్లాడుకుందాం. ఎంఎస్ ధోని గారి గురించి కానీ లేకపోతే ఎంఎస్ ధోని గారి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఎంఎస్ ధోని గారి కళ చాలా పెద్దది. మన ఎంఎస్ ధోని గారి గురించి నిన్న వీడియో ఉంది కాబట్టి ఈరోజు ఇంకొక విషయం మనం మాట్లాడుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కళ చాలా పెద్దదండి. ఆయన చదువుకోవాలనుకున్నాడు. చదువుకోవాలనే కళ కోసం నిరంతరం బయట కూర్చొని చదువుకున్నాడు. ఆయన చేసిన పీజీలు ఎవరు చేయలేదు. మరి నేను చెయ్యలేను, నన్ను గిడ బయట కూర్చోబెడుతుండ్రు, ఆడ కూర్చోబెడుతుండ్రు అని ఆయన నార్మల్గా నోరు మూసుకొని ఉంటే ఈరోజు రాజ్యాంగంలో ఆయనది ముఖ్యమైన పాత్ర కాదు. అంతే కదా మిత్రమా? ఆయన పైన కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆయనది స్టాచ్యూ ఉంటుంది. మరియు ఆయనే మా విశ్వవిద్యాలయంలోనే చాలా గొప్ప వ్యక్తి అని, చాలా గొప్పగా చదివాడని ఆయన పైన కొన్ని రైటింగ్స్ ఉంటాయి. ఆయన్ని డేని వరల్డ్ నాలెడ్జ్ డేగా జరుపుకుంటున్నారు. అంటే ఆయన ఒకవేళ ఆయన గమ్యము చాలా పెద్దదని ఆయన ఆగిపోయాడనుకో, ఈరోజు కుల వివక్ష ఇంకా చాలా డేంజర్గా ఉంటుంది. అసలు ఊహించుకుంటేనే ఒక్కొక్కరు ఏడ్చేస్తారు. కాబట్టి నీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావో చదువుకో, నువ్వేమి సాధించాలనుకుంటున్నావో సాధించు. కష్టం ఎంత కష్టమైనా దాని లోతును తెలుసుకొని సాధించు. అంతేగాని పైన అడుగులు వేసి ఆ గమ్యం వైపు వెళ్ళక నువ్వు స్టాప్ కాకు. ఆ గమ్యాన్ని నువ్వు చేరుకో, ఆ గమ్యం కోసం నువ్వు పోరాడు, ఆ గమ్యం కోసం నువ్వు సమకరించు. సరేనా? మన కంటెంట్ మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. మన కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి, అలాగే ఒక లైక్ చేయి, కుదిరితే ఒక కామెంట్ చేయి, కుదరకున్న ఈ వీడియోలో ఉన్న సందేశాన్ని ఒకరికి షేర్ చేయి. ఓకేనా? బాయ్ బాయ్.